మీ గోల్ సెలెక్ట్ అయిపోయిందా? ఏం గోల్ సెలెక్ట్ చేసుకున్నారు? ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు? ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటే సక్సెస్ అవుతాము? అసలు గోల్ ఏంటి తీసుకున్నామా, తెలుసుకున్నామా? ఓకే, అన్ని క్వశ్చన్స్కి వెల్కమ్ టు హ్యాపీ క్లాస్. సో మనం గోల్ ఏంటి, ఎలా చేయాలి, ఏం చేయబోతున్నాం అనేవి ఈరోజు మనం హ్యాపీ క్లాస్లో ఫ్యూ మినిట్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఓకే, సో ఇప్పుడు మనం ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి అని చేయలేకపోయి ఉంటాం. చేయాలి అనుకున్నది చేయలేకపోయాం. సో ఇక్కడ నేను ఒక 4 స్టెప్స్ చెప్తాను. చాలా సింపుల్గా ఉంటుంది. చాలా సింపుల్ ఇంగ్లీష్ తీసుకొని చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హార్డ్ ఇంగ్లీష్ తీసుకొని గట్టిగా వర్డ్స్ తీసుకొని అర్థం కాని వర్డ్స్ తీసుకొని పలకడం రాని వర్డ్స్ ఎక్కడో విన్నట్టుగా అనిపించి ఒకసారి వింటే మర్చిపోయే విధంగా ఉండదు. మన క్లాస్ చాలా సింపుల్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. మనం సాధారణ జనరల్గా మనము ఒక ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు కాన్వర్జేషన్లా ఉంటుంది మన క్లాస్. ఓకే, ఇప్పుడు నేను చెప్పేటువంటి 4 స్టెప్స్ ఏంటంటే, మీరు ఒక గోల్ సెట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, మీరు ఒక గోల్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకోకముందు ఒక 4 స్టెప్స్ ఫాలో అవ్వండి. చాలా కష్టమైనవి ఏం కాదు, చాలా సింపుల్గా ఉంటాయి. వీలైతే మీరు నోట్ చేసుకోండి, లేదా వీడియో 1-2 సార్లు చూస్తే అర్థమైపోతుంది. ఓకే, ద ఫస్ట్ స్టెప్ చెప్తా చూడండి. ఫస్ట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్. మీరు ఏం చేయాలి అంటే యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు? గతంలో మీకు ఒక గోల్ లేదు, దాన్నైనా మీరు యాక్సెప్ట్ చేసుకోండి. ఎస్, నాకు ఈరోజు గోల్ లేదు, నెక్స్ట్ ఇప్పుడు నేను గోల్ తీసుకోబోతున్నా. ఇదైతే మరీ ఈజీ, మైండ్ ఫ్రీగా ఉంటుంది. ఏదో ఒక గోల్ సెట్ చేసుకుంటాము, వెళ్ళిపోతాం. ఓకే, నో ప్రాబ్లం. బట్ సపోజ్ ఇప్పుడు ఇంతకుముందు గోల్స్ సెట్ చేసుకొని అక్కడ ఫెయిల్యూర్స్ వచ్చి, అక్కడ స్ట్రగుల్స్ ఫేస్ చేసి, అబ్స్ట్రగుల్స్ వచ్చేసి, కష్టాలు నష్టాలు చాలా ఎదురైపోయి అలసిపోయినారు కదా, అలాంటి వాళ్ళకి ఇప్పుడు చెప్తా చూడండి. ఇక్కడ కూడా మీరు యాక్సెప్ట్ చేయండి. ఏం యాక్సెప్ట్ చేయండి అంటే, నేను గతంలో ఓడిపోయాను, నేను చాలాసార్లు గతంలో ఓడిపోయాను. అది ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేసుకోండి. రోజు మీకు ఆ ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ మనం ఎవరితో చెప్పుకోకపోయినా, ఎవరికి ఎక్స్ప్రెస్ చేయకపోయినా, మనలో మనకి ఏముంటుంది? ఆ వర్క్ చేయాలని నేను చేయలేదు, నేనేదో అవ్వాలని అవ్వలేదు, నేను అలా ఉండాల్సింది నేను ఉండలేదు, ఇలా రకరకాలుగా మీకు ఏమవుతుంది? మీ మనసులో అలాగే ఉండిపోయింది కదా. మనసు ఎప్పుడు చెప్తా ఉంటుంది, నువ్వు సక్సెస్ అవ్వలేదు అని. దానికి మనం ఏదో విధంగా బుజ్జగిస్తూ ఉంటాం. సరే, సక్సెస్ అవ్వలేదులే, ఇది కాకుండా ఇంకోటి ఉందిలే, అది ఉందిలే, ఇది చేసాంలే, అది చేసాంలే, ఏదోలే అని అలా 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 వెళ్ళిపోతూ ఉన్నాం లైఫ్లో. అలా కాదు. ఇప్పుడు మీరు మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఏమంటే, మీరు యాక్సెప్ట్ చేసేయండి. మీ మనసు చెప్పేదాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాక్సెప్ట్ చేయండి. దాన్ని మీరు తీసుకెళ్ళి మళ్ళీ మీ పక్కింటి వాళ్ళకో, ఎదురింటి వాళ్ళకో, మీ ఫ్రెండ్స్కో, మీ రిలేటివ్స్కో, లేదా ఈవెన్ ఒక వైఫ్ ఒక హస్బెండ్తోనో, లేదా ఒక హస్బెండ్ ఒక వైఫ్తోనో, లేదా మీరు మీ పిల్లలతోనో, లేదా పిల్లలు ఉన్నట్లయితే పేరెంట్స్తోనో ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. మీకు మీరు యాక్సెప్ట్ చేసుకోండి. అవును, నేను ఫెయిల్ అయ్యాను, సో వాట్? మీరు యాక్సెప్ట్ చేసుకోండి, బాగా యాక్సెప్ట్ చేయండి. ఎంత బాగా అంటే ఒక ఫుల్ డే యాక్సెప్ట్ చేయండి, లేదా ఒక 2 డేస్ తీసుకోండి, 3 డేస్ తీసుకోండి, మీ ఇష్టం. అది 1 డే కావచ్చు, 2 డేస్ కావచ్చు, 3 డేస్ కావచ్చు, 1 మంత్ అయినా కావచ్చు, ఇబ్బంది లేదు. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాక్సెప్ట్ చేసేయండి. అవును, నేను ఫెయిల్ అయ్యాను, ఎస్ ఐఎమ్ ఎ ఫెయిల్యూర్, సో వాట్? అది మీకు మీరే అనుకోండి. మీరు ఎక్కడో పోయి చెప్పాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళతో షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. అప్పుడు ఒక 1 వీక్, ఒక 1 అవర్ తర్వాతనో, 1 డే తర్వాతనో, 1 వీక్ తర్వాతనో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాక్సెప్ట్ చేసి ఎస్ ఐఎమ్ ఫెయిల్యూర్, సో వాట్ మీకు మీరే అనుకోండి. అప్పుడు మీకు ఒక హ్యాపీనెస్ వస్తుంది. మీ 5 సంవత్సరాల నుంచి అనుకున్నదో, 10 సంవత్సరాల నుంచి అనుకున్నదో, 20 సంవత్సరాల నుంచి అనుకున్నదో, మీరు చెయ్యని దాన్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు, అవును నేను ఫెయిల్యూర్ అని. ఆ బర్డన్ని తీసి పక్కన పడేసినట్లే. మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తున్నారో ఆ కంప్లీట్ బర్డన్ ఏం చేస్తున్నారు? తీసి పక్కన పడేసినట్లే. ఇంకా అవును ఐఎమ్ యాక్సెప్టెడ్, అవును. అక్కడ మీకు ఒక ఫీల్ వస్తుంది, ఒక హ్యాపీనెస్ వస్తుంది, రిలాక్స్ అయిపోతారు, మీకు మీరే రిలాక్స్ అవుతారు. మీరు కావాలంటే ఇట్స్ ఛాలెంజ్, మీరు ట్రై చేయండి. మీరు అప్పుడు హ్యాపీగా ఫీల్ అయితే నా వీడియోకి కామెంట్లో హ్యాపీ అని ఒక కామెంట్ పెట్టండి చాలు. మీరు అక్కడ హ్యాపీగా ఫీల్ అయితే నా వీడియోకి హ్యాపీ అని ఒక కామెంట్ పెట్టండి చాలు, ఐ కెన్ అండర్స్టాండ్. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ వన్ యాక్సెప్ట్. ఏంటి?
ఎస్ ఐఎమ్ ఫెయిల్యూర్ సో వాట్, అది మీకు మీరే అనుకున్నాం, ఎవరికి చెప్పలేదు, వాళ్ళకి చెప్పలేదు, వీళ్ళకి చెప్పలేదు, అయిపోయింది, క్లోజ్. గట్టిగా ఇక్కడ ఏదేదో చేయాల్సిన పని ఏం లేదు. నీకు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ సెల్ఫ్, నీ మనసు చెప్పేదాన్ని ఒప్పుకో, ఒక రోజుకైనా అవునని ఒప్పుకో. ఎవరికి చెప్పనక్కర్లే, పేరెంట్స్కి చెప్పనక్కర్లా, పిల్లలకి, ఎవరికి అవసరం లేదు. ఓకే, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఓకే, కమ్స్ టు నెక్స్ట్ సెకండ్ స్టెప్. ఇక్కడ ఇప్పుడు మనకి సెకండ్ స్టెప్లో ఏం చేయాలి? మనము ఫెయిల్యూర్ అని ఒప్పుకున్నాం, మనం సాటిస్ఫై అయిపోయినాం. 1 వీక్ అయిందో, 4 days అయిందో, 10 days అయిందో, ఏదో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అనలైజ్ చేసుకోండి. ఏం అనలైజ్ చేయాలి? దేని గురించి అనలైజ్ చేయాలి? ఇప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్ అనలైజ్ చేయాల్సింది ఏంటి అంటే, కౌంట్ యువర్ ఫెయిల్యూర్స్. మీరు ఎన్నిసార్లు ఫెయిల్ అయినారో కౌంట్ చేసుకోండి. వీలైతే రాసే ఓపిక ఉంటే రాసుకోండి. మీకు మీరే, సపోజ్ మీరు ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయినారు, Group 1 ఫెయిల్ అయినా, Group 2 ఫెయిల్ అయినా, 3 ఫెయిల్ అయినా, 4 ఫెయిల్ అయినా, ఏదో ఏపీఎస్సీ ఫెయిల్ అయినా, ఆర్ఆర్బీ ఫెయిల్ అయినా, ఎస్ఎస్బి, ఏదో ఒకటి అన్నీ రాసుకోండి. కౌంట్ ద ఫెయిల్యూర్స్. లేదు ఇంకా ఏదైనా చేయాలనుకుని చేయలేకపోయినారు, అక్కడ సక్సెస్ వస్తుంది అనుకున్నప్పుడు రాలేదు, ఆ ఫెయిల్యూర్స్ అన్నీ రాసుకోండి, ఓపిక్గా రాసుకోండి, నష్టం లేదు. అదే ఆ రాయడంలో మీ ఫెయిల్యూర్స్ మీరు రాసుకున్నారు అంటే ఆ ఫెయిల్యూర్ మీరు యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడు యాక్సెప్ట్ చేయండి, అనలైజ్ చేసుకోండి. అప్పుడు నేను ఫెయిల్ అయ్యా, 2002లో అయ్యా, 4లో అయ్యా, 2021లో అయినా, లేదా కరోనాకు ముందు అయ్యాను, కరోనా తర్వాత అయినా, మీ బిజినెస్ కావచ్చు, మీ ఆర్గనైజేషన్ కావచ్చు, మీ ఎడ్యుకేషన్ కావచ్చు, మీ ఫ్యామిలీ కావచ్చు, ఏదైనా సరే అన్ని చోట్ల ఫెయిల్యూర్స్ ఉంటాయి కదా, అన్ని చోట్ల ఫెయిల్యూర్స్ ఉంటాయి. మీరు ఏ ఫెయిల్యూర్ని ఫీల్ అవుతున్నారో, మీరు పర్టికులర్గా ఏ ఫెయిల్యూర్ని ఫీల్ అవుతున్నారో ఆ ఫెయిల్యూర్ని మీరు ఇక్కడ అనలైజ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ పరంగా అయితే ఫ్యామిలీ ఫెయిల్యూర్స్ అనలైజ్ చేయండి, బిజినెస్ అయితే బిజినెస్ ఫెయిల్యూర్స్ అన్ని అనలైజ్ చేయండి. కౌంట్ ద ఫెయిల్యూర్స్. మనం ఎవరు ఇక్కడ వేరే వాళ్ళకి షేర్ చేయడం లేదు కదా. ఇప్పుడు నీ గురించి నువ్వు తెలుసుకోవడం కోసము నీ ఫెయిల్యూర్స్ని నువ్వు అనలైజ్ చేసుకుంటున్నావు, కానీ నా ఫెయిల్యూర్ని వింటే చెప్తే వాళ్ళు ఇంకా నన్ను బ్యాడ్గా ఫీల్ అవుతారు, ఏమీ లేదు. నీకు నువ్వే చెప్పుకుంటున్నావు. ఇది మనం పోయి వేరే వాళ్ళకి చెప్పేది ఏం కాదు, ఇట్స్ అవర్ ఓన్, మనకు మనమే చెప్పుకుంటున్నాం. ఒక పేపర్ తీసి రాసుకోండి, లేదా ఇలా ఒక బోర్డు ఉంటే రాసి పెట్టుకోండి, లేదా మీకు ఎక్కడైనా మీకు పర్సనల్గా మీరు రాసి పెట్టుకోవాలి, ఎత్తి పెట్టుకోవాలి, అక్కడ రాసుకోండి, లేదా ఒక బీరువా మీద రాసి పెట్టుకోండి, ఒక కబోర్డ్ మీద ఎక్కడైనా రాసుకోండి. మీ ఫెయిల్యూర్స్ రాసుకోండి. అవి అందరికీ కనిపించాలని కాదు, ఎప్పుడైనా మీ ఫెయిల్యూర్స్ ఎన్ని ఉన్నాయని మీకు మీరు అనలైజ్ చేసుకోవాలి. ఆ అనలైజ్ అనేది సెకండ్ స్టెప్ అయిపోయింది. 2 స్టెప్స్ అయిపోయినాయి చూడండి, సింపుల్. ఒకటి, ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేసేసారు, అవును ఐఎమ్ ఫెయిల్యూర్ సో వాట్. ఇప్పుడు సెకండ్ థింగ్, కౌంట్ ద ఫెయిల్యూర్స్. అవును ఇన్నిసార్లు నేను ఫెయిల్ అయ్యాను, దిస్ మెనీ టైమ్స్ ఐ హ్యావ్ ఫెయిల్డ్. ఆ కౌంట్ ద ఫెయిల్యూర్స్. ఓకే, కౌంట్ ద ఫెయిల్యూర్స్. ఓకే, ఫెయిల్యూర్స్ కూడా కౌంట్ చేసుకుందాం. 5 సార్లు ఫెయిల్ అయినా, 6 సార్లు ఫెయిల్ అయినా, లేదు ఇన్ని అటెంప్ట్స్ చేసాం, లేదా ఇంత చేసాము, ఇవన్నీ అయిపోయినాయి, ఇవన్నీ ఓకే, ఇవన్నీ చేసేసాము, ఓకే అయిపోయి. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటి? ఇప్పుడు థర్డ్ స్టెప్లోకి మనం వెళ్తూ ఉన్నాం. ఆ థర్డ్ స్టెప్ ఏంటి? ఓకే, ఇప్పుడు ఆ థర్డ్ స్టెప్ ఏంటి అంటే, న్యూ స్టెప్ ఈజ్ ద థర్డ్ స్టెప్. న్యూ స్టెప్ ఈజ్ ద థర్డ్ స్టెప్. ఆ న్యూ స్టెప్ అంటే ఏంటి? కొత్తగా ఒక స్టెప్ మనం తీసుకోబోతున్నాం, ఒక కొత్త స్టెప్ని తీసుకోబోతున్నాం. థర్డ్ స్టెప్ ఏం లేదు. ఇన్ని ఫెయిల్యూర్స్ మనకు తెలుసు. ఇప్పుడు ఫెయిల్యూర్ అయిందని మనం యాక్సెప్ట్ చేసుకున్నాము, అక్కడ హ్యాపీ అనేది కామెంట్ చేయమన్నాము, ఓకే. ఇప్పుడు కొత్త స్టెప్స్ అనేది తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఆ కొత్త స్టెప్స్ అనేవి కూడా మీరు మెంటలీగా ఫిక్స్ అవ్వండి ఫస్ట్. అవి మెంటలీగా ఉండొచ్చు, అనుకోవాలి. మెంటలీ అంటే నేను ఇలా ఫెయిల్ అయ్యాను, నేను ఇప్పుడు కొత్త స్టెప్ తీసుకోబోవాలి, తీసుకుంటాను, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే నేను అనే ఒక స్టెప్ తీసుకోవాలి అనేది మీరు అనుకుంటున్నారు. అలా మెంటలీగా తీసుకోవచ్చు. లేదా ఫిజికల్గా, లేదు నేను అక్కడికి వెళ్ళేది నేర్చుకోవాలి, సో వెళ్ళాలి, ఐఎమ్ గోయింగ్, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సిందే నేను, అదొక ఫిజికల్. లేదా ఎమోషనలీ, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో నాకు అవసరం లేదు, నేను చేయాల్సిందే, ఎమోషనల్గా ఫీల్ అవ్వండి. ఫినాన్షియలీ ఫీల్ అవ్వండి. మీ గోల్కి డబ్బులు అవసరమైతే పోతే పోయింది, ఈ డబ్బులు పెట్టేద్దాం, ఖర్చు పెడదాం, వస్తే రానివ్వు, పోతే పోనివ్వు. ఒక కోచింగ్ తీసుకోవాలనుకున్నారు, సరే డబ్బులు పెడదామా వద్దా, పెట్టేయండి, చేయండి, చదివేయండి, వస్తే వస్తుంది, పోతే పోతుంది. చేసాం, మనం అటెంప్ట్ చేసాం, మనం ఖర్చు పెట్టాం, దాని మీద మనం ఫోకస్ చేసాం, దాన్ని ఏదో చేయాలనుకున్నాం, అన్నీ చేసిన తర్వాత రాలేదంటే అది ఆఫ్టర్ దట్. బట్ మనం ఇక్కడ మీ మెంటల్గా, ఫిజికల్గా, మారలీ, ఎమోషనలీ, ఫినాన్షియలీ, ఇంకా ఎన్ని ఉన్నాయి, అన్ని రకాల స్టెప్స్ అనేవి యాడ్ చేయండి.
మీ ఫెయిల్యూర్కి ఏ ఆబ్స్టకల్స్ వల్ల మీరు ఫెయిల్ అన్నారో దీంట్లో ఉంటుంది. ఫ్యామిలీ మీకు సపోర్ట్ చేయలేదా, డబ్బులు మీకు సపోర్ట్ చేయలేదా, ఎమోషనల్గా మీరు రెడీ లేదా, ఆ రోజు మెంటల్గా మీరు ఒక డెసిషన్ తీసుకోలేకపోయినారా, అవన్నీ న్యూ స్టెప్సే. ఇవి అన్నీ కూడా న్యూ స్టెప్స్. వీటి గురించి మనం ఇంకో వీడియో చేయబోతున్నాం. ఇవన్నీ ఒక స్టెప్స్ అన్నమాట. అది మీరు ఏదైనా కావచ్చు. ఫినాన్షియల్ స్టెప్ తీసుకోండి, ఎమోషనల్ స్టెప్ తీసుకోండి, ఇంకా రకరకాల మీకు ఇష్టం వచ్చినట్టుగా మీ గోల్కి మీరు సెట్ చేసుకునే విధంగా న్యూ స్టెప్స్ అనేవి ప్లాన్ చేసుకోండి. ఆ న్యూ స్టెప్స్ అనేవి మనకి ఇక్కడ అవసరము. ఓకే, థర్డ్ అయిపోయింది, సింపుల్. 3 అయిపోయినాయి. నెంబర్ 1 ఫస్ట్ ఏం చేయాలి? యాక్సెప్ట్. ఎస్ ఐఎమ్ ఫెయిల్యూర్, సో వాట్. సెకండ్ 1 హౌ. ఎస్ నేను ఒక 10 times ఫెయిల్ అయ్యా, 20 times ఫెయిల్ అయ్యా, సో వాట్, అది కూడా అయిపోయింది. థర్డ్ 1 ఇప్పుడు నేను ఏం చేయాలి? నా ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎమోషనల్గా ఉన్నాయా, మెంటల్గా ఉన్నాయా, మారలీ ఉన్నాయా, ఫైనాన్షియల్గా ఉన్నాయా, ఫ్యామిలీగా ఉన్నాయా, అన్ని ఓకే. నా ఆబ్స్టకల్స్ అన్నీ ఇవి. ఒక రకంగా చెప్తే ఇవన్నీ మీ మైనస్ పాయింట్స్ అన్ని అనలైజ్ చేసుకున్నట్లే. ఓకే, లాస్ట్ అండ్ ఫోర్త్ స్టెప్ ఇక్కడ సెలెక్ట్ ద గోల్. సెలెక్ట్ ద గోల్. మీ గోల్ ఏంటి? అది షార్ట్ టర్మా, మిడిల్ టర్మ్లో అయిపోతుందా, ఒక లాంగ్ టర్మ్ గోల్ అవుతుందా, అది మీరే డిసైడ్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ ఏదో 1 monthలో 1 weekలో ఓ 10 days లేదా 1 year లోపల మనం చేసుకోగలము అంటే ఒక షార్ట్ టర్మ్ గోల్గా తీసుకోండి. లేదు ఇది చెయ్యాలి అంటే నాకు 4 years పట్టచ్చు, 5 years పట్టచ్చు అని ఫీల్ అవుతున్నారా, అప్పుడు ఒక మిడిల్ టర్మ్ గోల్గా పెట్టుకోండి. లేదు మోర్ దాన్ 10 years అవ్వచ్చేమో, దీనికి 10 years పట్టచ్చు నా గోల్ కంటే 10 years పెట్టుకోండి. ఇట్స్ లాంగ్ టర్మ్ గోల్. దిస్ ఈజ్ అప్ టు యూ. అది మీ వరకే ఉంటుంది. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ ద గోల్. ఓకే, సో ఇప్పుడు మనం 4 steps చెప్పాము. 4 steps ఫాలో అవ్వండి. చాలా సింపుల్ ట్రిక్స్ ఉంటాయి, చాలా సింపుల్గా చెప్తాము. ఆ సింపుల్గా వెళ్ళిపోదాం. హార్డ్ అయిన వర్డ్స్, కష్టమైన వర్డ్స్, మ్యాపులు, గ్రాఫ్లు, ఎక్స్ప్లెనేషన్లు ఎందుకు? అవన్నీ జనరల్ కాన్వర్సేషన్లా ఉండాలి, మనం చెప్పినా అర్థమైపోయేలా ఉండాలి. ఓకే, హ్యాపీగా ఫీల్ అవ్వండి. మీ గోల్ సెట్ చేసే ముందు ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు ఇవన్నీ ఆలోచించిన తర్వాత మీరు ఒక గోల్ సెట్ చేసుకోండి. నేను మీకు చెప్పాను, వన్స్ ఐ రిపీట్, మీరు నేను చెప్పిన 4 స్టెప్స్లో ఎక్కడైనా సరే హ్యాపీగా ఫీల్ అయి ఉన్నట్లయితే నాకు జస్ట్ ఒక కామెంట్ పెట్టండి, హ్యాపీ, అంతే చాలు. సో బాయ్ టు హ్యాపీ క్లాస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.